భార్యాభర్తల సంబంధాల్లో అభిప్రాయ భేదాలనేటివి చాలా సహజం. కానీ వీరి మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అవుతేనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. సరిగ్గా జోధ్పూర్ కోర్టు కౌన్సిల్లో కూడా ఇదే జరిగింది. బరి తెగించిన భర్తకు కోర్టులోనే మహిళ దేహశుద్ధి చేసింది. వదిలితో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చెప్పినా వినకపోవడంతో భర్తపై దాడి చేసింది ఆ మహిళ. రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు భార్యాభర్తలు. ఈ క్రమంలో విచారణకు వచ్చిన భార్యాభర్తల వ్యవహారం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. రాజీ కోసం చాలాసార్లు ప్రయత్నించింది భార్య, అయినా ఆ భర్త ఒప్పుకోలేదు. పైగా వదినతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కోర్టు బయటే కాలర్ పట్టుకొని దాడి చేసింది భార్యను. అలాగే శాంతింపజేసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. జోధ్పూర్ కోర్టు కౌన్సిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు జోధ్పూర్ కోర్టు కౌన్సిల్లో ఒక భార్య, విసుగొచ్చిన భార్య భర్తని ఏ రకంగా ఎడాపెడా చెంపలు వాయిస్తుందో మీరే చూడండి. मत उठा 25 साल हाँ उन्हीं मजा लिया हमारा बिल्कुल मजा लिया आज मत उठा पे निकल मजा लिया तू बोला छोड़े ना मने मत तो नहीं छोड़ तो छो मने मत तो हम लोग पूरे मुला लूं हमारा मिनट लागे 20 साल छोड़ 20 साल में रात जग मराई मने छोड़ तू तार हाली रात में मजा लाई मने छोड़ तू तार हाली रात में मजा लाई मने ठोक मत पेली औरत है हाथ उठाने सब हाथ मत उठा हाथ मत उठा छोड़े ना हाथ मत उठा समझ गया एक रिश्तो मत तोड़ा एक रिश्तो मत तोड़ा मत ठोक हाथ मत उठा हाथ मत उठा हाथ मत उठा 25 साल हाँ उन्हीं मजा लिया हमारा बिल्कुल मजा लिया हाथ मत उठा पे निकल मजा लिया तू बोला छोड़े ना मने मत तो नहीं छोड़ तो छो मने मत तो हम लोग पूरे मुला लूं हमारा मिनट लागे 20 साल छोड़ 20 साल में रात जग मराई मने छोड़ तू तार हाली रात में मजा लाई मने छोड़ तू तार हाली रात में मजा लाई मने ठोक मत पेली औरत है हाथ उठाने सब हाथ मत उठा हाथ मत उठा छोड़े ना हाथ मत उठा समझ गया एक रिश्तो मत तोड़ा एक रिश्तो मत तोड़ा मत ठोक हाथ मत उठा हाथ मत उठा हाथ मत उठा 25 साल हाँ उन्हीं मजा लिया हमारा बिल्कुल मजा लिया हाथ मत उठा पे निकल मजा लिया तू बोला छोड़े ना मने मत तो नहीं छोड़ तो छो मने मत तो हम लोग पूरे मुला लूं हमारा मिनट लागे 20 साल छोड़ 20 साल में रात जग मराई मने छोड़ तू तार हाली रात में ఆ వ్యక్తి తన వదినతో వివాహేతర సంబంధం పెట్టుకొని జీవించడం మొదలుపెట్టాడు. దీంతో ఆ భార్య రెచ్చిపోయింది. ఎలాగో విడాకులు తీసుకుంటున్న సందర్భంలో ఇక మాట పెరిగింది. ఒకసారిగా ఆమె ఉద్రిక్తతకు లోనైంది. ఇంకేముంది, ఆ భర్తని చెడాపెడా వాయించింది. దీంతో అక్కడున్నటువంటి బంధువులు కూడా పారిపోయిన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. పూర్తిగా బరి తెగించిన భర్తకి ఏ రకంగా బుద్ధి చెప్పింది. ఎలాగో విడాకులు తీసుకుంటుంది కాబట్టి ఇక ఇదే సరైన సమయం సందర్భం అనుకుందేమో. బహుశా బుద్ధి చెప్పాలనుకుంది. బుద్ధి చెప్పాలనుకుంటున్న ఆ తరుణంలోనే అనుకున్నదే తడవా ఇక భర్తను ఇష్టం వచ్చినట్టుగా చెంపలు వాయించిన సందర్భం. దీంతో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఆ వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోని వైరల్గా మార్చిన సందర్భం. జోధ్పూర్ కోర్టు కౌన్సిల్లో జరిగింది ఘటన. అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా ఆమె కోపానికి భయపడి పారిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఆ భర్తకి సరైన బుద్ధి చెప్పానంటూ ఆమె చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారుతోంది. విడాకుల విచారణ సందర్భంగా భార్యాభర్తలు కోర్టులో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం బాధితురాలు తన భర్త కోర్టులో ఇక ఎదురుపడ్డ నేపథ్యంలో సహనం కోల్పోయిన ఆమె వెంటనే అందరి ముందు అతన్ని కొట్టడం ప్రారంభించింది. కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజలు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. తన భర్త కొన్ని సంవత్సరాలుగా తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడని, ఇప్పుడు తన వదినతో విడిగా జీవిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడంటూ ఆ మహిళ ఆరోపిస్తుంది. తాను చాలాసార్లు రాజీ పడటానికి ప్రయత్నించానని, కానీ తన భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదంటూ ఆ మహిళ ఆరోపించింది. సమాచారం అందిన వెంటనే ఉదయ్ మందిర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సీతారాం తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ఇద్దరిని విడదీసి పరిస్థితిని శాంతింపజేశారు. భార్యాభర్తలు ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ సంఘటన ఈ వీడియోను కోర్టు ప్రాంగణంలో ఉన్న చాలామంది తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. వీడియోలో ఆ మహిళ తన భర్తను కొడుతూ అతనిపై కోపంగా
ఫిర్యాదు చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని, అవసరమైతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి ఈ ఘటన మనకు అద్దం పడుతుంది. నిజానికి విషయం రాజస్థాన్లో జోధ్పూర్లోని కలెక్టరేట్ ప్రాంగణంలో కూడా సంబంధించిందని చెప్తున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో వ్యక్తి తన వదినతో కలిసి అక్కడ తిరుగుతున్నప్పుడు అతని భార్యకు దీని గురించి సమాచారం అందింది. దీంతో వారిద్దరినీ అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత భార్య భర్త కాలర్ పట్టుకుని అతనిపై చెంపదెబ్బలు అలాగే పంచుల వర్షం కురిపించింది. ఇది మాత్రమే కాదు, చెంపదెబ్బ కొట్టిన తర్వాత మహిళ భర్తను హెల్మెట్తో కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. చుట్టుపక్కల వ్యక్తులు వారిద్దరిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బహుశా ఆ ప్రాంతంలో ఆ వ్యక్తిని కొట్టడానికి ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కొట్టడానికి కారణం ఆమె ఏదైతే ఆరోపిస్తుందో, ఏ మహిళతోనైతే ఆ వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు, తిరుగుతాడని ఆరోపిస్తుందో ఆ మహిళతోనే ఏకంగా అతను బ్యాడ్ లక్ చూడండి. ఆ మహిళతోనే అక్కడ ఆమె కంట్లో పడ్డాడు కథం. దాంతో ఆమె ఇంకా కోపోద్రిక్తురాలైంది. ఇంకా తీవ్రమైన కోపంతో ఎలాగో ఆమె చేస్తున్న ఆరోపణలకు సరిగ్గా ఆమె కళ్ళెదుటే కనిపించింది రుజువు. దీంతో ఆమె మరింత తీవ్ర కోపోద్రిక్తురాలై అతన్ని ఎడాపెడా వాయించింది, చెంపలు వాయించింది. అంతేకాదు పంచుల వర్షం కూడా కురిపించింది. ఇష్టం వచ్చినట్టుగా అతన్ని చెంప మీద కొట్టిన పరిస్థితి. అంతేకాదు మనకు కొన్ని దృశ్యాలు ఇంకా చూపించలేకపోతున్నాం. అతని హెల్మెట్తో కూడా కొట్టినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ తతంగం జరుగుతున్నప్పుడు అక్కడంతా కూడా మొబైల్స్కి పని చెప్పారు, అందరూ కూడా షూట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారుతుంది. అక్కడ అతను తన వదినతో కలిసి రావడమే చేసిన పొరపాటు. ఎందుకంటే ఆ వదినతోనే విలాసవంతమైన జీవితం గడుపుతూ తనకు అన్యాయం చేశాడంటూ ఆ మహిళ అతన్ని ఆరోపించినంతతో దూరంగా ఉంటుంది. విడాకులు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే అతడు ఆమె కంటపడ్డాడు. దురదృష్టవశాత్తు వదినతో కలిసి వచ్చాడు. సో దాంతో మనోడి వీపు వాయించింది ఆ మహిళ. ఒకసారి మళ్ళీ స్పాట్ చూడండి. एक रिश्तो मत तोड़ा, एक रिश्तो मत तोड़ा। हाथ मत उठा, हाथ मत उठा। 25 साल हाँ उन्हें मजा लिया हमारा, बिल्कुल मजा लिया, हाथ मत उठा पहले के मजा लिया तू बोला छोड़े ना, मने मत टोक, मने मत टोक। हम लोग पूरे मुला लूं, हमारा मिनट लागे। 20 साल मने छोड़, मने छोड़, 20 साल में राजा चक मराई मने छोड़, तू उधर हाली रात में मजा लाई, मने छोड़, तू उधर हाली रात में मजा लाई, मने टोक मत पहले के औरत है, हाथ उठाओ सब उठा, हाथ मत उठा, हाथ मत उठा, छोड़े ना, हाथ मत उठा। समझ गया? एक रिश्तो मत तोड़ा। చూసారుగా దృశ్యాలు. ఆ భార్య చేస్తున్న ఆరోపణలు ఏం లేదు. తను ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడో ఆ వదినతో ఏకంగా ఆ ప్రాంగణంలో చేతిలో చేయేసి పట్టుకొని తిరుగుతున్నాడంట. దీంతో ఆ మహిళ మరింత కోపోద్రిక్తురాలైంది. ఇక ఆ మహిళ పట్టలేని కోపంతో ఎడాపెడా చెంపలు వాయించి అతనికి తగిన బుద్ధి చెప్పిన అన్నట్టుగా ఆమె కాస్త ఆ ప్రవర్తన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వెంటనే అక్కడ నుంచి పోలీసులు వచ్చారు, ఇద్దరిని కూడా విడదీసి శాంతింపజేశారు. సో ఈ రకమైన ఘటన రాజస్థాన్లోని జోధ్పూర్లో చోటు చేసుకుంది. సో ఎవరైనా అంటే ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఏ రకంగా ఉంటుందో ఈ ఘటన మనకు తెలియజెప్తోంది. औरत है, हाथ उठाओ सब उठा, हाथ मत उठा, हाथ मत उठा, छोड़े ना, हाथ मत उठा। समझ गया? एक रिश्तो मत तोड़ा, एक रिश्तो मत तोड़ा।